This is the budding light of hope and knowledge, the delight of Sri Prakash Educational Institutions, spreading academic brilliance in all directions. ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అని అభ్యుదయ భావాలను మనలో రేకెత్తించిన శ్రీశ్రీగా పిలువబడిన శ్రీరంగం శ్రీనివాసరావు గారు 30 ఏప్రిల్ 1910 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వీరు ప్రభవ, మహాప్రస్థానం, చర్మరాత్రి, ఖడ్గ సృష్టి, మరో ప్రపంచం వంటి రచనలు చేశారు. వీరి తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకటరమణయ్య, తల్లి అప్పలకొండ. 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యానికి శాసించిన మహాకవి, సాంప్రదాయ చందోపాధ్య కవిత్వాన్ని ధిక్కరించిన నవకవి, అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు. మరోవైపు సినీ రంగంపై తనదైన ముద్రను వేసిన హేతువాది, నాస్తికుడు. తెలుగు సాహిత్యానికి దిక్సూచిలా వెలుగొందిన కవితా సంకలనం మహాప్రస్థానం. ఆయన కవితా సంకలనం ఓ మైలురాయి. సాహిత్యానికి మహాప్రస్థానానికి ముందు తరువాత రెండుగా విభజించి చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం ఇచ్చింది అంటూ మహాప్రస్థానం గమ్యం కాదు, గమనం లక్ష్యంగా యుద్ధ మర్యాదలతో జీవితాన్ని అలంకరించింది. పేద ప్రజల కోసం ఏర్పడిన సిద్ధాంతాలు ఏవైనా అవి నావేనంటూ తన రక్తనిష్టలో రంగరించుకున్న మరొక మహాకవిని మరో 1000 ఏళ్ళైనా చూడలేము. తన కవిత్వాన్ని ముందు మాట వ్రాయండి అని శ్రీశ్రీ గారు అడిగితే కవిత్వాన్ని తూచేరాళ్ళు నా వద్ద లేవని అన్నాడు చలం. తూచవద్దు, అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ. తనకి ప్రపంచానికి సమరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్ యుద్ధరావమే కవిత్వం అంటాడు చలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని ఊగించే శ్రీశ్రీ పద్యాలు అంత అభిమానం చలానికి. నెత్తురు, కన్నీళ్లు తడిపి కొత్త సిరా తయారు చేశాడు శ్రీశ్రీ. కవిత్వాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చలానికి అభిమానం. శబ్ద సౌందర్యంతో తృప్తిపడి సంతోషించవలసిందే కానీ చెప్పేదానికి అర్థం వెతకడం అవివేకం అని చలం అంటారు. ధన్యవాదములు. ఇప్పుడు మన స్నేహితులు మహాప్రస్థానంలో ఉన్న కొన్ని కన్నికలను పాడబోతున్నారు. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం. దారి పొడుగునా గుండెనెత్తులు తలపడ చేస్తూ పదండి ముందు. బాటలు నడిచి, పేటలు గడిచి, కోటలన్నిటిని దాటండి. నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మన గడ్డండి. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు గుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, ప్రపంచనం వలె హోరెత్తండి. భావవేగమున ప్రసరించండి. వర్షకాభ్రముల ప్రళయ ఘోషములు వీర్చుకు పదండి. పదండి 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 ముందుకు. కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే కేకాగ్ని. ఎగిరి 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 పడుతున్నాయి 80 లక్షల మేరువులు. తిరిగి 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 సముద్రాల జల ప్రళయనాట్యం చేస్తున్నవి. సలసల రాగే చమురా, కాదిరి, ఉష్ణ రక్త కాసారం, శివ సముద్రము, నయాగరావలే. ఉరకండి ఉరకండి ముందుకు, పదండి ముందుకు, పదండి త్రోసుకు, మరో ప్రపంచపు కంచునలార. విరామ వెలుగక మ్రోగింది. త్రాచుల వలెను, రేచుల వలెను ధనంజయులా సాగండి. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్రబావుట నిగనిగలు, హోమజ్వాలల బుగబుగలు. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారబోసాను.